అందరికీ నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణస్వామి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, వరవ కాలువలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా దురాక్రమణకు గురవుతున్నాయండి. వైఎస్ఆర్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ఈ భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లోకి అక్రమంగా ఎక్కించుకుంటున్నారు. కొంతమంది పట్టాలు కూడా చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఒక్కొక్క ఎకరానికి 50,000 చొప్పున తీసుకొని పలుకుబడి అధికారం ఉన్న వాళ్ళకు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో నారాయణస్వామి గారు చాలా పెద్ద ప్రకటన చేశారండి. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయానికి కృష్ణా జలాలను తీసుకొస్తాము, అక్కడ నుంచి చెరువులకు నీళ్లను మళ్లించి అనుసంధానం చేస్తానని ఒక గొప్ప కార్యక్రమం చెప్పారు. నిజంగా అప్పటి నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ చెరువులు ఎప్పుడు నిండుతాయా, సస్యశ్యామలం ఎప్పుడు అవుతుందా, మన బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయా అని ప్రజలంతా ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అయితే ఆఖరికి ఆ ఉన్న చెరువులు, కుంటలు కూడా మాయమైపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. ఈ మధ్యనే రీసర్వే అనేది ఒకటి చేస్తున్నారు ప్రభుత్వం. ఆ రీసర్వే కూడా లోపభూయిష్టంగా ఉంది, కంటి తుడుపుగా సాగుతాము. మనకు చాలా ఈ కుంటలు, చెరువులు వీటితో పాటు పట్టాలు ఇవ్వకూడదన్న భూములు ఉన్నాయి. మేతబీడు పరుంబోకులు, కల్లం పరుంబోకులు లేదా గయ్యాలి పరుంబోకులు కొన్నింటిని లీజుకి ఇవ్వచ్చు తప్ప పట్టాలు ఇవ్వకూడదు, విక్రయాలు చేయకూడదు. అయితే అలాంటి భూములు కూడా ప్రభుత్వం కాపాడాల్సినది పోయి ప్రభుత్వ అధికారులు తమకు అనుకూలమైన అధికారము పలుకుబడి ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నారు. కొన్ని చోట్ల దొంగ పట్టాలు ఇస్తారు, కొన్ని చోట్ల వాళ్ళ అనుభవంలో ఉన్నట్టు అడంగల్ రికార్డులకు ఎక్కిస్తారు, కొన్ని చోట్ల దిద్దుబాట్లు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ పంచాయతీ ఖాతాలో ఉంటుంటాయండి. అయితే ఆ పంచాయతీ ఖాతాలో కూడా ఇటీవల చాలా చోట్ల జీరోగా చూపిస్తున్నారు. జీరోగా చూపించి ఆ భూములు ఏమీ లేవని చెప్పి ఆ తర్వాత ఎవరికి తెలియకుండా పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇవి ఊరూరా గొడవలకి కారణాలు అవుతున్నాయి. పెనుమూరు మండలంలో దాదాపుగా 500 ఎకరాలు ఇలా అన్యాక్రాంతమైందని ప్రజలందరూ అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు బినామీ పేర్లతో దాదాపు 291 ఎకరాలని కబ్జా చేశారు లేదా స్వాధీనంలో పెట్టుకున్నారు అని అంటున్నారు. అలాగే వెదురుకుప్పం మండలంలో కూడా ఒక 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని చెప్తున్నారు. అలాగే మిగతా అన్ని మండలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమము లేదా భూముల సస్యశ్యామలం అన్న పథకాలను వదిలేసి కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలి, కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలన్న పథకాలు అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోందండి. ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చిన లేదా ఎవరికైనా పై అధికారులకు ఫిర్యాదులు చేసిన కింది అధికారులు బెదిరిస్తున్నారు. ఆ బెదిరించి తప్పుడు కేసులు పెడతామని కూడా వీళ్ళని కొంత అణిచివేసేయడానికి ప్రయత్నిస్తున్నారని చాలామంది అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నారాయణస్వామి గారు కొంత ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న దృక్పథంతో మొత్తం 6 మండలాల్లో ఇలాంటి కబ్జాలు, అక్రమాలు ఏవి జరిగాయో వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే తమ పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రజాద్రోహులను పార్టీని సస్పెండ్ చేయండి. ఎవరైనా ఏ పార్టీ అయినా రాజకీయాలు చేసేది దోపిడీల కోసం, భూ కబ్జాల కోసం కాదన్న విషయాన్ని నారాయణస్వామి గారు అందరికీ తెలియజేయాలని నేను డిమాండ్ చేస్తున్నానండి.